హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ దోశ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యాన్ని అయితే మనం నానబెట్టుకుని 2 అవర్స్ తర్వాత రుబ్బేసుకోవచ్చండి. నైట్ రుబ్బుకొని మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అంతే ఫ్రెండ్స్. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం, కోడిగుడ్లు కావాలండి. ఇప్పుడైతే దోశ వేయటానికి పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, పిల్లలు డైలీ మనం టిఫిన్స్ అవి పెడతా ఉంటాం కదండి, మార్నింగ్ ఈవినింగ్. దోశలు తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఎగ్ దోశ సింపుల్గా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. ఎగ్ ఇలా పెట్టడం వల్ల కూడా చాలా, వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడైతే పాన్ వేడికిందో లేదో చూసి మనం దోశ అయితే వేసేసుకుందాం. పిండి బాగా సాల్ట్ వేసి కలపాలండి. మనం నైట్ రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ దోశలు వేసుకుందాం అన్నప్పుడు 1 గంట ముందు బయట పెట్టేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి దోశలు. ఇప్పుడైతే మనం ఇలా దోశ వేసేసుకున్న తర్వాత ఒక ఎగ్ని అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్. నేను చూసారండి, ఒక ఎగ్ అయితే పగలగొట్టి ఇలా వేసానండి. మనం ఇలా అనుకున్న తర్వాత తగినంత సాల్ట్, ఆల్రెడీ పిండిలో ఉప్పు ఉంటుందండి. ఇప్పుడు మనం ఎగ్ మట్టికి వేసుకుంటున్నాను నేను. సరిపడంతా కారాన్ని కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా, పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి. ఈ విధంగా అయితే మనం ఆల్రెడీ దోశలు వేసుకుంటాం కదండి, అప్పుడప్పుడు దోశలతో పాటు ఇలా కూడా మనం వేసుకొని తినొచ్చండి. చాలా సింపుల్గా అనమాట. చట్నీ అయితే అవసరం ఉండదు కదా ఫ్రెండ్స్. ఇలా అయితే ఒకసారి పెట్టి మరో పక్క కూడా కాల్చేద్దామండి. దోశలు వేసేటప్పుడు పెనం చాలా వేడిగా అయిన తర్వాత హైలోంచి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, దోశలు మాడిపోతాయి. ఫస్ట్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి పెనం వేడెక్కనివ్వాలండి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ అయితే నేను వేస్తున్నానండి. ఫ్రెండ్స్, మనం దోశల పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. సాల్ట్ మాత్రం అసలు వేయద్దండి. ఇడ్లీ పిండి అయినా దోశల పిండి అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు సాల్ట్ వేయకుండా మనకు కావాల్సినప్పుడు తీసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పిండి పాడవకుండా ఇన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట. 10 డేస్ వరకు పిండి అసలు పాడవదండి. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా రుచిగా ఉంటే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.